గ్రేటర్ హైదరాబాద్ లో క్రింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆన్లైన్ విధానంతో అక్రమాలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయింది బల్దియా. ఇప్పటికే కొన్ని విభాగాల్లో ఆన్లైన్ సిస్టంలు అమలు చేస్తున్న జీహెచ్ఎంసీ తాజాగా ఇంజనీరింగ్ విభాగంలోనూ ఆన్లైన్ సిస్టం తెచ్చేందుకు రెడీ అయింది. ఆన్లైన్ విధానంతో అవినీతి అక్రమాలకు చెక్ పెట్టొచ్చని భావిస్తుంది బల్దియా. కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీలో దశల వారీగా ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తోంది సర్కార్. ఇప్పటికే చెత్త సేకరణలో బోగస్ కార్మికుల ఏరివేతకు బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాదు బయోమెట్రిక్ విధానాన్ని జియో ట్యాగింగ్ చేయడంతో 30% బోగస్ కార్మికుల బండారం బయటపడింది. ఇక భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలన్నా, ప్రాపర్టీ ట్యాక్స్ ఎస్టిమేట్ చేయాలన్నా మాన్యువల్ మెథడ్ కు స్వస్తి చెప్పి ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చారు. దీంతో టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి అధికారులకు చెక్ పెట్టినట్లయింది. తాజాగా ఇంజనీరింగ్ విభాగంలో కూడా ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది జీహెచ్ఎంసీ. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు, డ్రైనేజీలు, మరమ్మతులు ఇలా ఏది చేయాలన్నా మాన్యువల్ పద్ధతుల్లోనే పని కానిచ్చేవారు. దీంతో కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కై రోడ్డు వేయకున్నా, మరమ్మతులు చేయకపోయినా బిల్లులు క్లియర్ చేసుకునేవారు. ఇలా ఏటా 100 కోట్ల రూపాయలు పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఇంజనీరింగ్ విభాగంలో సైతం ఆన్లైన్ సిస్టమ్ తీసుకొస్తున్నట్లు చెప్తున్నారు కమిషనర్ జనార్దన్ రెడ్డి. ఇంజనీరింగ్ పనులు చేస్తున్నటువంటి విధానంలో పారదర్శకత పెంచడం కోసం అండ్ ఆలస్యాన్ని అరికట్టడం కోసం అండ్ ఎఫిషియన్సీని, సామర్థ్యాన్ని పెంచడం కోసం గవర్నమెంట్ ప్రోగ్రామ్ మానిటరింగ్ సిస్టమ్ అంటే దీన్ని టోటల్గా ఎస్టిమేట్ చేసినప్పటి నుంచి ఆ రోడ్డు పరిస్థితి ఎట్లా ఉంది, డ్రైన్ పరిస్థితి ఎట్లా ఉంది అని ఒక ఫోటో తీసుకోవడం అండ్ అక్కడ నుంచే జియో ట్యాగింగ్ చేయడం. అంటే ఒక ఉప్పల్లో తీసుకున్నటువంటి ఫోటో అండ్ కాపురాలో పనికిరాదు, అది ఆ స్పాట్కు సరి అయినటువంటి లొకేషన్ను గుర్తిస్తుంది. అండ్ అక్కడ నుంచి ఎస్టిమేటు, శాంక్షను, దాని తర్వాత ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అండ్ దెన్ కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్ ఇవ్వటం అండ్ ఆయన మొదలుపెట్టినప్పటి నుంచి వివిధ దశల్లో ఉన్నటువంటి ఫోటోలు కూడా అసిస్టెంట్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆ దశలుగా ఒక మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా కంప్యూటర్ ద్వారానే, ఈ ఆఫీస్ ద్వారానే వారందరికి వెళ్తుంది. ఆన్లైన్ విధానంలో పనుల ప్రతిపాదనల నుంచి బిల్లుల చెల్లింపు వరకు అంతా ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు వర్క్ డెవలప్మెంట్ కు సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేయాలి. అంతేకాదు అభివృద్ధి పనులకు జియో ట్యాగింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో చాలా వరకు ఇంజనీరింగ్ విభాగంలో అవినీతికి చెక్ పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కాంట్రాక్టర్ చేతిలో పట్టుకొని అవి తీసుకుపోయేటువంటి అవకాశం లేకుండా దీంట్లో ఎఫిషియన్సీ అండ్ పారదర్శకత పెంచడం కోసం, నాణ్యత పెంచడం కోసం అండ్ ఈ ప్రత్యేకమైనటువంటి విధానం పైలట్ స్టడీ ఉప్పల్లో చేశాం. అండ్ దీని రిజల్ట్స్ అనాలిసిస్ చేసి మళ్ళీ పారదర్శకంగా ఉండేటట్టుగా మిగతా జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి అన్ని సర్కిల్లో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రయోగాత్మకంగా ఉప్పల్ సర్కిల్లో ఈ ఆన్లైన్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రానున్న రోజుల్లో జీహెచ్ఎంసీ అన్ని సర్కిళ్లలో అమలు చేస్తామని చెప్తున్నారు అధికారులు. క్యూ లైన్స్ లో నిల్చుని టైం వేస్ట్ చేసుకునే రోజులకు ఇక చెక్ పడింది. ఏ బిల్స్ పేమెంట్ చేయాలన్నా అంతా ఆన్లైన్ అయిపోయింది. ఈ ఆన్లైన్ విధానమే విద్యుత్ సంస్థకు సిరులు కురిపిస్తోంది. నెలవారీ బిల్లులతో పాటు పాత బకాయిలు కూడా వసూలవుతున్నాయని చెప్తున్నారు విద్యుత్ అధికారులు. ఆన్లైన్ సేవల్లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ దూసుకుపోతోంది. విద్యుత్ కలెక్షన్ మొదలు బిల్లుల చెల్లింపులన్నీ ఆన్లైన్ చేసుకునే అవకాశం ఉండటంతో ఈ మధ్య కాలంలో పవర్ బిల్ పేమెంట్స్ దాదాపుగా ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి. డిమానిటైజేషన్ తర్వాత ఆన్లైన్ ప్రాసెస్ ను పబ్లిక్ ఎక్కువగా వాడుతున్నారు. వెబ్సైట్ ద్వారా చెల్లించే సంఖ్య రెట్టింపైంది. గతంలో 3 లక్షల మంది విద్యుత్ వెబ్సైట్ల ద్వారా చెల్లిస్తే ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 6 లక్షలకు చేరింది. ఇక పేటీఎం ద్వారా చెల్లించే వారి సంఖ్య 1 లక్ష నుంచి 3.5 లక్షలకు చేరింది. గ్రేటర్ లో 33 లక్షల విద్యుత్ కనెక్షన్లకు నెలవారీగా దాదాపు 600 కోట్లు వసూలవుతుండగా జనవరిలో 510 కోట్ల రూపాయల బిల్లులు వసూలు చేసింది. విద్యుత్ వెబ్సైట్, యాప్, ఈ సేవ, మీ సేవతో బిల్లుల్ని వసూలు చేస్తున్నారు. డిమానిటైజేషన్ తో ఆన్లైన్ సేవలు పెరిగాయని, మొబైల్ యాప్ ద్వారా 2 లక్షల వినియోగదారులు బిల్లులు చెల్లించినట్లు తాజా లెక్కలు చెప్తున్నాయి.